ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎవరిని అడిగినా కానీ బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వెళ్తే మీరు గ్యారంటీగా గెలిచే సీట్ ఏంటి అంటే మెదక్ అంటున్నారు. వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? వాళ్ళకి తెలుసు కదా. ఇంతకుముందు కూడా మన రేవంత్ అన్ననే ఆదర్శం తీసుకోండి. మల్కాజ్గిరిలో కొడంగల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయింది. మల్కాజ్గిరి పార్లమెంట్కి పోయిండు. ఆడందరూ వాళ్ళే ఎమ్మెల్యేలు ఉండే, బీఆర్ఎస్ఏ ఉండే. మరి రేవంత్ అన్న గెలవలేడా? ఈరోజు నీలం మధు కూడా ఇక్కడ గెలుస్తాడు. నీలం మధు 1,00,000 ఓట్ల మేరతో గెలుస్తాడని చెప్తాను. అంటే బీఆర్ఎస్ స్ట్రాంగ్గా చెప్పగలుగుతుందని మీరు అంత తేలిగ్గా తీసేస్తున్నారేంటి? వాళ్ళు చెప్పుకుంటారు, చెప్పుకోవడానికి ఒకటి కావాలి కాబట్టి చెప్పుకుంటారు. కానీ నీలం మధుకు నా గురించి కేసీఆర్ గారికి తెలుసు, నా స్ట్రెంత్ ఎంతో తెలుసు. ఒక పోరాటం చేసిండు, బీసీల పోరాటం చేసిండు. బీసీలు అందరూ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు ఎంత శాతంతో ఓట్లు ఓడిపోయిండో అనేది తెలుసు. నీలం మధు పాత్ర కూడా అందులో ఉన్నదని తెలుసు. మీరు ఒకసారి పార్లమెంట్కి ఎన్నికైన తర్వాత మీరు చేయబోయే ఫస్ట్ పని ఏంటి చెప్పండి? నేను పార్లమెంట్కి ఎన్నికైన తర్వాత ముఖ్యంగా ఉపాధి మీదనే ఎక్కువ చేయాలనుకుంటా. ఎందుకంటే నిరుద్యోగులకు వాళ్ళకు నేనున్న నీలం మధు మా ఎంపీ అభ్యర్థుండు, మాకు ఉద్యోగాలు లేకపోతే ఆయన ఏదో రకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేదా ప్రైవేట్ ఇండస్ట్రీలతో మాట్లాడైనా మాకు ఉద్యోగాలు ఇప్పిస్తా అంటుండు. ఉద్యోగాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. 2 నీటి సమస్య వచ్చేటప్పటికి దాన్ని ఎట్లా పరిష్కరిస్తారు? నీటి సమస్య మేము ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టుల ద్వారా కూడా మాకు వానదేవుడు కూడా. ఎందుకంటే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా మీరు చూడొచ్చు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వర్షాలు విపరీతంగా పడుతుండే. ప్రకృతి కూడా మాకు సహకరిస్తుంది. రేపు రానున్న వర్షాకాలంలో కూడా ప్రాజెక్టులు అన్నీ నిండుతాయి. ప్రాజెక్టుల ద్వారా రైతులకు అందరికీ కూడా పంటలకు వాటర్ ఇచ్చి వాళ్ళకందరికీ మేము తోడుంటాం. అంటే మన ఉద్దేశం మంచిదైతే ప్రకృతి కూడా సహకరిస్తుంది. దాన్ని గట్టిగా నమ్మారు. ప్రకృతిని చూస్తుండొచ్చా. నేను నామినేషన్ వేసే రోజు కూడా మీరు చూడొచ్చు, చాలా ఎండ విపరీతం. కానీ నామినేషన్ వేసే రోజు ప్రకృతి మాకు సహకరించింది. మా ప్రభుత్వం పట్ల దేవుడు కూడా మాతో చల్లని, వీళ్ళు మంచి చేయాలనుకుంటారు, ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నారు కాబట్టి ప్రకృతి కూడా మా వెంబడే ఉంటుంది. అంటే మీరు చేసిన మంచి పని మీకు తోడొస్తే బలంగా నమ్ముతున్నా. మీరు చేసిన అత్యంత ముఖ్యమైన మంచి పని కూడా చెప్పండి. నేను ఎక్కువ మందికి పేదవాళ్ళకు హెల్త్ విషయాలలో హెల్ప్ చేస్తుంటే, ఆరోగ్య విషయంలో చిన్నపిల్లలకు ఆపరేషన్లు చేయించడంలో, అదేవిధంగా నిరుపేద విద్యార్థులు ఉంటే చదువుకోవడానికి వాళ్ళకు స్కూల్కు కావాల్సిన ఫీజులు కట్టడంలో అయినా, వాళ్ళకు కంప్యూటర్ ల్యాప్టాప్లు అవసరం ఉంటే ల్యాప్టాప్లు, ఆడపిల్లలకు పెళ్ళిళ్ళ విషయంలో సాయం చేయడం, ఇవన్నీ చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు నేర్పిన మానవత్వం అన్నది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పొల్యూషన్ ఏ విధంగా మీరు పరిష్కరిస్తారు? ఈ ప్రాంతంలో ఆల్రెడీ పొల్యూషన్ ఏరియానే అంటారు. ఈ ప్రాంతంలో కూడా పొల్యూషన్ కూడా మా ముఖ్యమంత్రి గారు మేము కూడా ఈ ఎలక్షన్ అయిపోయాక అందరం కూర్చొని ఈ ప్రాంతంలో కూడా ప్రతి ఏరియాలో కూడా ప్రకృతిని ఎక్కువ డెవలప్ చేద్దామని చెప్తున్నాం, అడవులు పెంచుదామని చెప్పి తెలియజేస్తాను.